హాయ్, హలో, నమస్తే. దిస్ ఈజ్ ఆర్పీ కంప్యూటర్స్. నా పేరు వచ్చి రాంబాబు కాకాని. ఇవాళ నేను ఒక కీబోర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కీబోర్డ్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇది వచ్చి మన కీబోర్డ్. కీబోర్డ్ ఏంటంటే ఇది టచ్ ప్యాడ్ ఇన్క్లూడింగ్ కీబోర్డ్ అనే టచ్ ప్యాడ్ వస్తుంది అనమాట. సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చి క్రోమా కీబోర్డ్, క్రోమా వాళ్ళది. ఆ కీబోర్డ్ నుంచి నేను ఆన్లైన్లో పర్చేజ్ చేశాను. ఇది వైర్లెస్ కీబోర్డ్ కమ్ విత్ టచ్ ప్యాడ్ అని చూడండి, ఇలా ఉంటుంది అనమాట. సో దీన్ని ఎలా ఆపరేట్ చేయాలి, దీన్ని మన మొబైల్కి అండ్ సిస్టమ్కి అండ్ మన మ్యాక్ ఫోన్ ఐఫోన్ కూడా కనెక్ట్ చేసి వాడచ్చు. సో ఇవన్నీ ఎలాగ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. దీంట్లో వచ్చేసి మనకి ఏమేమి ఉంటాయంటే ఒక మెనూ ఒకటి ఉంది ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి కీబోర్డ్ ఉంటుంది. ఇలా కీబోర్డ్ ఉంది. సో ఈ కీబోర్డ్ ఒకసారి ఓపెన్ చేసి ఇదనమాట కీబోర్డ్ స్ట్రక్చర్. మనం దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటుంది. చూసారు కదా, ఇక్కడ క్రోమా అనేసి స్టైలిష్ ఫినిషింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. నేను మరీ క్వాలిటీ అంత బాగోదేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ చూడండి స్లీక్ డిజైన్, చాలా సన్నగా ఉంటుంది, వెయిట్లెస్ కూడా ఉంది. ప్లస్ బ్యాటరీస్ వచ్చి కింద బ్యాక్ సైడ్ ఉంది. ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, పవర్ ఆన్ ఆఫ్. సో దీనికి ఓపెన్ చేసి ఎలాగనేది చూద్దాం. ఇది ఇక్కడ వచ్చి రిసీవర్, 2 బ్యాటరీస్. మన బ్యాటరీస్ నేను యాడ్ చేశాను ఆల్రెడీ. ఇది టోటల్గా ఇది అనమాట. దీని మీద బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు దానికి సంబంధించిన మోడల్ నెంబర్ రాశారు. వైర్లెస్ కీబోర్డ్ అండ్ టచ్ ప్యాడ్ అనేసి మోడల్ నెంబరు, సీరియల్ నెంబరు. ఇది వచ్చి 1 year వారంటీ తోటి వస్తుంది. ఒకసారి కీబోర్డ్ ని క్లియర్ గా గమనిస్తే దీని మీద మనకి బ్లూ కలర్ లో కనిపిస్తున్నాయి కదా కొన్ని లెటర్స్. ఈ బ్లూ కలర్స్ లో ఉన్నాయని ఫంక్షన్ కీస్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఒకసారి క్లియర్ గా చూడండి, ఇది ఐఓఎస్, ఆండ్రాయిడ్, విండోస్ ఇలా మూడిటికి కనెక్ట్ అవుతుంది. ఐఓఎస్ అంటే మన ఐఫోన్ కి, ప్లస్ ఆండ్రాయిడ్, విండోస్కి. సో విండోస్కి అనేసరికి రిసీవర్ ఉంటుంది. మొబైల్కి మాత్రం మనం బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేయాలి. బ్లూటూత్ కనెక్ట్ చేయాలంటే ఎలాగే ఏంటనేది చూపిస్తాను. ఇక్కడ వచ్చి ఫంక్షన్ కీ ప్లస్ బ్లూటూత్ నొక్కితే ఇక్కడ లైట్ వస్తుంది. ఒకసారి చూద్దాం చూడండి. ఫంక్షన్ కీ ప్లస్ బ్లూటూత్. సారీ, ఇది ఆన్ చేయలేదు. ఒకసారి ఆన్ చేసిన తర్వాత ఆన్ చేస్తే మనకి ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది. సో ఒకసారి ఫంక్షన్ ప్లస్ బ్లూటూత్ అనుకోగానే ఇక్కడ బ్లింక్ అవుతుంది. సో అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ ఇంకొక బటన్ కూడా నొక్కాలి, సి ప్లస్ డబ్ల్యూ. ఈ రెండు నొక్కితే అప్పుడు మనకి మొబైల్ కూడా కనెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారా బ్లింక్ అవుతా ఉంది. ఇలా బ్లింక్ అవుతుందంటే సెర్చ్ చేస్తున్నాడు మొబైల్ కనెక్ట్ అవుతుందా లేదా అని. సో ఇలా ఉంది.